నమస్కారం, మీ అందరికీ స్వాగతం. సుడిదోమ మరియు కాండం తొలుచు పురుగులని అరికట్టడంపై ఆధారపడ్డ ఈ వీడియో మాడ్యూల్ 5 పిచికారీకి సరైన సమయం మరియు ప్రభావవంతమైన కాల వ్యవధి. ఈ మాడ్యూల్లో డెలడాక్సిన్ ను వాడడానికి అనుకూలమైన సమయాన్ని మరియు ఇది ఎలా దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందో మనం మాట్లాడుకుందాం. డెలడాక్సిన్ శక్తి దాని ప్రభావంలోనే కాక దానిని పిచికారీ చేసే సరైన సమయంలో కూడా ఉంటుంది. దీనిని పిచికారీ ఎప్పుడు చేయాలంటే కాండం తొలుచు పురుగు గుడ్ల నుంచి లార్వా బయటికి వచ్చి కాండం వైపుకి సాగుతున్నప్పుడు మరియు సుడిదోమ సంఖ్య కూడా పెరగసాగినప్పుడు. ఒకసారి కాండం తొలుచు పురుగు లార్వా కాండం లోపలికి వెళ్లిపోయాయంటే అప్పుడు ఏ ఉపాయమూ వాటిదాకా చేరలేకపోతుంది. అందుకనే గుడ్ల నుంచి బయటికి వచ్చినప్పుడు మరియు లార్వా కాండం లోపలికి వెళ్లే సమయంలోనే సరైన అడుగు వేయడం అత్యంత ముఖ్యం. ఇక కాండం తొలుచు పురుగు పునరుత్పత్తి దశలో దాడి చేస్తుంది, అంటే అంకురం ఏర్పడే దశ నుంచి చిరుపొట్ట దశ మధ్యలో. అప్పుడు దీని లక్షణాలు 15 నుండి 20 రోజుల తర్వాత తెల్ల కంకి లేదా ఊచపోటు రూపంలో కనబడతాయి. అందుకనే తెల్ల కంకి లేదా ఊచపోటుని తగ్గించడానికి ఇంకా సుడిదోమపై సమయం ఉండగానే నియంత్రణ కోసం డెలడాక్సిన్ ని వరి పునరుత్పత్తి దశలో కాండం తొలుచు పురుగుని అరికట్టడానికి నియమిత పద్ధతిలో జాబితాని పాటించడం తప్పనిసరిగా చేయండి. పంటకు లభిస్తుంది దీర్ఘకాలం దాకా సురక్షత. దోమ మీద 21 రోజుల వరకు మరియు కాండం తొలుచు పురుగు మీద 10 నుంచి 12 రోజుల వరకు నియంత్రణను ఇస్తుంది. దాంతో పంటకి అత్యంత కీలకమైన అభివృద్ధి దశలో కూడా పూర్తి సురక్షత లభిస్తుంది. భారతదేశంలో వివిధ వరి రకాలు మరియు విభిన్న ఋతువుల కారణంగా అంకురం ఏర్పడే దశ నుండి చిరుపొట్ట దశ వరకు సమయం మారవచ్చు. కాబట్టి పంట యొక్క రకం లేదా వ్యవధి ఏదైనా కావచ్చు. డెలడాక్సిన్ పిచికారీ సమయం అంకురం ఏర్పడే దశ నుండి చిరుపొట్ట దశ మధ్యలో ఉండాలి. సరైన సమయంలో సరైన పిచికారీ జాబితాతో పాటు డెలడాక్సిన్ ను పిచికారీ చేసినప్పుడు ఇది పంటకు అత్యంత క్లిష్టమైన దశలో నమ్మకమైన రక్షణ అందిస్తుంది. తరువాత దేశమంతటి రైతులు ప్రతి సీజన్లో కేవలం డెలడాక్సిన్ ను ఎందుకు విశ్వసిస్తారో మనం తెలుసుకుందాం.